హలో! ఒక వస్తువును కేవలం చూడటం వల్లనే దాన్ని మనం మార్చేస్తున్నామంటే నమ్మగలమా? వినడానికే చాలా వింతగా ఉంది కదూ! కానీ ఇదే క్వాంటం మెకానిక్స్లో ఒక పెద్ద, లోతైన రహస్యం. మరి ఈరోజు మనం దీని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, అయితే అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన చర్చకు పునాదిలాంటి ఒకే ఒక్క ప్రశ్నతో మొదలుపెడదాం. అదేంటంటే, మనం ఈ వాస్తవికతను ఏమాత్రం మార్చకుండా దాన్ని ఉన్నది ఉన్నట్లుగా గమనించడం సాధ్యమేనా? లేక మనం పరిశీలించే చర్యే మనం చూస్తున్నదాన్ని మార్చేస్తుందా? ఓకే, మొదటి కీలకమైన ఆలోచనలోకి వెళ్లదాం. దేన్నైనా సరే కొలవాలి అంటే, ఉదాహరణకి అది గాల్లో ఎగిరే బంతి వేగం కావచ్చు, లేదా ఒక అణువు ఉష్ణోగ్రత కావచ్చు. మనం దానితో ఏదో ఒక రకంగా ఇంటరాక్ట్ అవ్వాల్సిందే. అంటే మాటల్లో చెప్పాలంటే, ప్రతి ప్రయోగంలోనూ కొంచెం చొరబాటు అనేది ఉంటుంది. ఇది ఏదో ఈరోజు కొత్తగా వచ్చిన ఆలోచన కాదు. ఎప్పుడో న్యూటన్ తలమీద పడిన యాపిల్ దగ్గర్నుంచి ఈరోజు మనం వాడుతున్న అత్యాధునిక క్వాంటం కంప్యూటర్ల వరకు అన్నింటికీ వర్తించే ప్రాథమిక సూత్రమిది. ఒక కొలత తీసుకోవాలంటే మన పరికరం ఆ వ్యవస్థను ఖచ్చితంగా తాకాలి. అయితే అసలు కథ ఇక్కడే ఆసక్తికరంగా మారుతుంది. చూడండి, మన రోజువారీ జీవితాన్ని శాసించే క్లాసికల్ ఫిజిక్స్ ఏమంటుందంటే, ఈ తాకడం వల్ల కలిగే ప్రభావం ఎంత చిన్నగా ఉంటుందంటే దాన్ని మనం అసలు పట్టించుకోనక్కర్లేదు అంటుంది. కానీ క్వాంటం ఫిజిక్స్ మాత్రం అబ్బే, అస్సలు కుదరదు. ఆ ప్రభావం చాలా ప్రాథమికమైనది, అది తప్పనిసరి, మరి అది ప్రతిదాన్ని మార్చేస్తుంది అని వాదిస్తోంది. అయితే ముందుగా మనందరికీ బాగా తెలిసిన, మనకు సౌకర్యంగా అనిపించే క్లాసికల్ ప్రపంచంతోనే మొదలుపెడదాం. ఇక్కడ విషయాలన్నీ చాలా సూటిగా, స్పష్టంగా ఉంటాయి. క్లాసికల్ ఫిజిక్స్లో ఉన్న ఆలోచన ఏంటంటే, మనం వస్తువులని వాటి అసలు స్థితిని ఏమాత్రం మార్చకుండానే గమనించగలం. అంటే కొలత అనేది చాలా సున్నితంగా, దాదాపుగా కనిపించనంత సున్నితంగా చేయొచ్చనమాట. ఉదాహరణకి, గాల్లో దూసుకెళ్తున్న ఈ బాణాన్ని తీసుకోండి. అది ఏ దిశలో వెళ్తుందో తెలుసుకోవాలంటే మనం దానిమీద కొంచెం లైట్ వేయొచ్చు. క్లాసికల్ ప్రపంచంలో ఆ కాంతిని మనకు కావలసినంత బలహీనంగా, ఇంకా చెప్పాలంటే మరీ మరీ బలహీనంగా చేయొచ్చు. ఎంత బలహీనంగా అంటే అది ఆ బాణం గమనాన్ని అస్సలు ఏమాత్రం ప్రభావితం చేయదు. సరే, ఇప్పుడు కాస్త గట్టిగా కూర్చోండి, ఎందుకంటే మనం ఇప్పుడు క్వాంటం ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ నియమాలన్నీ పూర్తిగా తలకిందులుగా ఉంటాయి. ఇక్కడ సున్నితమైన స్పర్శలకు అస్సలు తావేలేదు. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తుంది. మరొకదాన్ని మార్చకుండా ఒక క్వాంటం సిస్టమ్ గురించి ఏవీ నేర్చుకోలేరు. అంటే తెలుసుకోవడమే మార్చడమన్నమాట. ఈ అంతరాయం కలిగించే కొలత అనేది ఆచరణలో ఎలా ఉంటుందో ఒక నిజమైన ఉదాహరణతో చూద్దాం. ఇది కొంచెం తల తిప్పేలా ఉంటుంది, కాబట్టి కాస్త శ్రద్ధగా వినండి. సరే, మన దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉందని ఊహించుకుందాం. దానికి స్పిన్ అనే ఒక లక్షణం ఉంటుంది. దాన్ని మనం పైకి లేదా కిందికి అని అనుకుందాం. ఇప్పుడు మనం జెడ్ యాక్సిస్ మీద దాని స్పిన్ కొలిస్తే మనకొక ఖచ్చితమైన సమాధానం వస్తుంది. +1 అనుకుందాం. ఎన్నిసార్లు కొల్చినా అదే వస్తుంది. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మధ్యలో మనం ఎక్స్ యాక్సిస్ మీద, అంటే వేరే దిశలో ఒక్కసారి కొలత చేసి మళ్ళీ వెనక్కి జెడ్ యాక్సిస్పై కొలిస్తే అంతే, మన మొదటి సమాచారం మాయమైపోతుంది. ఇప్పుడు ఫలితం పూర్తిగా యాదృచ్ఛికం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, క్వాంటం ప్రపంచంలో కొలత అనేది కేవలం చూడటం కాదు, అది ఒక యాక్టివ్ ప్రాసెస్. ఇతర సమాచారాన్ని నాశనం చేయగలదు. అంటే ఎక్సాక్సిస్ గురించి తెలుసుకునే ప్రయత్నం జెడాక్సిస్ గురించిన మన జ్ఞానాన్ని అక్షరాలా చెరిపేసిందనమాట. కొలతలో ఈ తేడా కేవలం ఏదో టెక్నికల్ విషయం కాదు. ఇది వాస్తవికత పనిచేసే తీరులోనే, దాని తర్కంలోనే ఉన్న ఒక చాలా లోతైన వ్యత్యాసాన్ని మనకు చూపిస్తుంది. క్లాసికల్ ప్రపంచంలో స్థితి అంటే ఏంటో చూద్దాం. ఈ పాచిక ఉదాహరణ తీసుకోండి. దాని స్థితి 6 అవకాశాల్లో ఏదో ఒకటి మాత్రమే అయి ఉంటుంది. 1, 2, 3, 4, 5 లేదా 6. చాలా సింపుల్ కదా. ఈ క్లాసికల్ ప్రపంచాన్ని నడిపించే రూల్ బుక్ పేరు బూలియన్ లాజిక్. ఇది చాలా సరళమైన ఆలోచనా విధానం. ఏదైనా ప్రతిపాదన ఉంటే అది నిజం లేదా అబద్ధం, అంతే. రెండింటికీ మధ్యలో ఇంకో ఆప్షన్ ఉండదు. ఈ పట్టిక చూస్తే బూలియన్ లాజిక్ ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది. ఒకవేళ పాచిక మీద పడిన సంఖ్య బేసి సంఖ్య,
మరియు 4 కన్నా తక్కువ అని మనం చెబితే దాని అర్థం అది ఖచ్చితంగా 1 లేదా 3 మాత్రమే అయ్యుండాలి. మనం ఇక్కడ 2 సెట్స్ యొక్క కామన్ పాయింట్ని చూస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న సరదా విషయం ఉంది. బూలియన్ లాజిక్లో లేదా అంటే రెండింటిలో ఏ ఒక్కటి నిజమైనా మొత్తం వాక్యం నిజమే అవుతుంది. అంటే ఆ లాజిక్ ప్రకారం ఐన్స్టీన్ సాపేక్షతను కనుగొన్నారు లేదా న్యూటన్ ఒక ఆంగ్లేయుడు అనేది ఒక నిజమైన వాక్యం. ఆ 2 విషయాలకి ఒకదానితో ఒకటి సంబంధం లేకపోయినా సరే. సరే, ఇప్పుడు మనం తెలుసుకున్న అన్ని ముక్కల్ని ఒకటిగా చేర్చి చూద్దాం. ఎందుకంటే క్లాసికల్ స్థితికి క్వాంటం స్థితికి మధ్య ఉన్న అసలైన తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఒక్క స్లైడ్ మొత్తం విషయాన్ని చాలా స్పష్టంగా వివరిస్తుంది. పాచిక లాంటి ఒక క్లాసికల్ సిస్టంలో అన్ని లక్షణాలు ఒకేసారి ఉనికిలో ఉంటాయి, మనకు అందుబాటులో ఉంటాయి. కానీ ఒక క్వాంటం సిస్టంలో మనం కేవలం సంభావ్యతలతో అంటే పాసిబిలిటీస్తో వ్యవహరిస్తాం. ఎక్స్ యాక్సిస్ స్పిన్ వంటి ఒక విషయం తెలుసుకునే చర్య జెడ్ యాక్సిస్ స్పిన్ గురించి ఉన్న సమాచారాన్ని తప్పనిసరిగా నాశనం చేస్తుంది. మనం ఒకేసారి అన్నింటినీ తెలుసుకోలేం. కాబట్టి చివరిగా మనం ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన పరిశీలన అనే చర్యే వాస్తవికతను సృష్టిస్తుంటే ఎవరూ చూడనప్పుడు నిజమంటే ఏమిటి? వినడానికి ఎవరూ లేనప్పుడు అడవిలో చెట్టు కూలితే శబ్దమొస్తుందా? ఇది క్వాంటం మెకానిక్స్ మన ముందుంచిన అత్యంత లోతైన, కొంచెం కలవరపరిచే ప్రశ్నలలో ఒకటి. ఒక్కోసారి ఒక మామూలు ప్రశ్న మనకు తెలిసిన ప్రపంచాన్ని మొత్తం తలకిందులు చేసేస్తుంది తెలుసా? ఈరోజు మనం అలాంటి ఒక విచిత్రమైన ప్రపంచంలోకి వెళ్తున్నాం. అదే క్వాంటం లాజిక్. ఇక్కడ మనం రోజు వాడే నియమాలేవి పనిచేయవు. సరే, ఇంకెందుకు ఆలస్యం, దీని గురించి కాస్త లోతుగా చూద్దాం. సరే, ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి. ఏ లేదా బి అన్నా, బి లేదా ఏ అన్నా ఒకటేనా? ఆలోచించడానికేముంది, ఖచ్చితంగా ఒకటే అనిపిస్తుంది కదూ? ఇది మనం చిన్నప్పట్నుంచి నేర్చుకునే బేసిక్ లాజిక్. కానీ అదే మనం క్వాంటం ప్రపంచం గురించి మాట్లాడితే అక్కడ సమాధానాలు అంత సింపుల్గా ఉండవు. ఇక్కడే అసలు విషయం ఉంది. మన ప్రపంచానికి క్వాంటం ప్రపంచానికి తేడా సరిగ్గా ఇక్కడే వస్తుంది. మన రోజువారీ లైఫ్లో ఆర్డర్కి పెద్దగా విలువ ఉండదు. కానీ అణువుల స్థాయిలో అంటే క్వాంటం లెవెల్లో ఆ ఆర్డర్ అనేది మొత్తం కథనే మార్చేస్తుంది. సరే, క్వాంటం ప్రపంచంలోకి వెళ్లే ముందు ఒక్క నిమిషం ఆగి మనకు బాగా తెలిసిన లాజిక్ గురించి మాట్లాడుకుందాం. అంటే మనం రోజు వాడే మన ప్రపంచాన్ని నడిపించే నియమాల గురించి అన్నమాట. మన ప్రపంచంలో ఏ లేదా బి నిజమో కాదో తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? ముందు ఏని చెక్ చేస్తాం, అది కాకపోతే బీని చెక్ చేస్తాం. లేదా ముందు బీని చెక్ చేసి అది కాకపోతే ఏని చెక్ చేస్తాం. ఎలా చేసినా సరే చివరకు వచ్చే రిజల్ట్ మాత్రం అస్సలు మారదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. దీన్ని ఇంకోలా చెప్పాలంటే ఒక కాయిన్ టాస్ వేసినప్పుడు బొమ్మ పడిందనుకోండి, మనం దాన్ని చూసినంత మాత్రాన అది బొరుసుగా మారిపోదు కదా. అంటే మనం దేన్నైనా గమనిస్తే దాని రియాలిటీ మారిపోదు. క్లాసికల్ ఫిజిక్స్లో ఇదే ఒక కీలకమైన సూత్రం. సరే, ఇప్పుడిదాకా అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనకు బాగా తెలిసిన ఈ రూల్స్నే తీసుకుని క్వాంటం ప్రపంచంలో అప్లై చేసి చూద్దాం. చూడండి, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఓకే, మన టెస్ట్ కేస్ కోసం క్వాంటం స్పిన్ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. అదేం పెద్ద కష్టం కాదు. సింపుల్గా చెప్పాలంటే ఒక పార్టికల్కి ఉండే ఒక సొంత ప్రాపర్టీ. మన ప్రయోగం కోసం దాని స్పిన్ పైకి +1 లేదా కిందికి -1 అనే 2 డైరెక్షన్లలో మాత్రమే ఉంటుందని అనుకుందాం. అంతే, చాలా సింపుల్. సరే, ఇప్పుడు మన ప్రయోగం సెటప్ చూద్దాం. ఇక్కడ 2 ప్రతిపాదనలున్నాయి. ప్రపోజిషన్ ఏ ఏంటంటే పార్టికల్ స్పిన్ జీ యాక్సిస్ మీద +1గా ఉంది. ప్రపోజిషన్ బి పార్టికల్ స్పిన్ ఎక్స్ యాక్సిస్ మీద +1గా ఉంది. మనం టెస్ట్ చేయాల్సిందేంటి? ఏ లేదా బి అనే స్టేట్మెంట్ నిజమా కాదా అని. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే మనం ప్రయోగం మొదలుపెట్టే ముందే ఆ పార్టికల్ని ఏ నిజమయ్యేలా సెట్ చేశాం. గుర్తుంచుకోండి, ఏ ఆల్రెడీ నిజం. రైట్? ఫస్ట్ ప్రొసీజర్, మనం మన క్లాసికల్ లాజిక్ ప్రకారం వెళ్దాం. అంటే ఏ లేదా బిని టెస్ట్ చేద్దాం. ఏం జరుగుతుందో చూద్దామా? ఓకే, స్టెప్ 1, మనం ప్రొపోజిషన్ ఏని టెస్ట్ చేస్తాం. అంటే జెడ్ యాక్సిస్ మీద స్పిన్ని కూలుస్తాం. మనం ముందే పార్టికల్ని అలా సెట్ చేశాం కాబట్టి రిజల్ట్ ఏమొస్తుంది?
అనుకున్నట్టే +1 వస్తుంది. పర్ఫెక్ట్. అంటే ఏ నిజం. ఏ లేదా బిలో ఏ నిజమైతే మొత్తం స్టేట్మెంట్ నిజమే కదా. కాబట్టి ఈ ప్రొసీజర్ ప్రకారం స్టేట్మెంట్ నిజం. ఇప్పటికైతే అంతా నార్మల్గానే ఉంది. చూసారా, మన క్లాసికల్ లాజిక్ ఇక్కడ చక్కగా పనిచేసింది. అంతా మనం ఊహించినట్టే జరిగింది. కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. ఒకవేళ మనము ఆర్డర్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది అంటే బి లేదా ఏని టెస్ట్ చేస్తే? ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇక్కడ నుంచే రియాలిటీ మన ఊహకు అందకుండా పోతుంది. సరే, ఇప్పుడు ప్రొసీజర్ 2. ముందుగా ప్రొపోజిషన్ బిని టెస్ట్ చేస్తాం. అంటే ఎక్స్ యాక్సిస్ మీద స్పిన్ని కొలుస్తాం. రిజల్ట్ కంప్లీట్గా ర్యాండమ్. మనకు +1 రావచ్చు, -1 రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు -1 వచ్చిందనుకుందాం. దాని అర్థం బి తప్పు. ఇప్పుడు లాజిక్ ప్రకారం మనమేం చేయాలి? ఏని టెస్ట్ చేయాలి. ఇక్కడే ఉంది అసలైన క్వాంటమ్ మ్యాజిక్. మనం బీని మెజర్ చేశాం చూసారా, ఆ ఒక్క చర్యతో ఆ పార్టికల్ స్టేట్ మారిపోయింది. మనం మొదలుపెట్టినప్పుడు ఉన్న స్థితిలో అదిప్పుడు లేదు. ఈ ఐడియాను ఒక్క క్షణం ఆలోచించండి. మనం చూడటమే దాని అసలు స్వరూపాన్ని మార్చేసింది. దీని ఎఫెక్ట్ ఎంత షాకింగ్గా ఉంటుందో తెలుసా? ఇప్పుడు మనం ఏని మెజర్ చేస్తే, అంటే జెడాక్సిస్ని మళ్లీ కొలిస్తే, అది తప్పు అని రావడానికి 25% ఛాన్స్ ఉంది. ఆలోచించండి, మనం మొదలుపెట్టిందేమో ఏ నిజంగా ఉన్న పార్టికల్తో, కానీ ఇప్పుడు బి లేదా ఏ అనే స్టేట్మెంట్ మొత్తం ఫాల్స్ అవడానికి 25% అవకాశం ఉంది. ఇది నమ్మశక్యంగా లేదు కదా? మరి ఈ విచిత్రమైన రిజల్ట్ మనకు ఏం చెప్తోంది? దీని అర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే, క్వాంటం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనకొక సరికొత్త లాజిక్ కావాలి. కాబట్టి మనం మొదట అడిగిన ప్రశ్నకే మళ్ళీ వద్దాం. క్వాంటం ప్రపంచంలో ఏ లేదా బి అనేది బి లేదా ఏకి సమానం కాదు. అస్సలు కాదు. మనకు చాలా బేసిక్ అనిపించే లాజిక్ కూడా ఇక్కడ పనిచేయదు. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. క్వాంటం లెవెల్లో కేవలం ఫిజిక్స్ మాత్రమే కాదు, అసలు రియాలిటీకి పునాది అయిన లాజిక్ యొక్క మూల సూత్రాలే వేరేగా ఉంటాయి. ఈ విచిత్రమైన ఎఫెక్ట్కి ఒక పేరు కూడా ఉంది. అదే అనిశ్చితి సూత్రం లేదా అన్సర్టనిటీ ప్రిన్సిపల్. అంటే మనం ఒక ప్రాపర్టీని, అంటే ఎక్స్ యాక్సిస్లో స్పిన్ని కొల్చినప్పుడు దానికి సంబంధించిన ఇంకో ప్రాపర్టీని, అంటే జెడ్ యాక్సిస్లో స్పిన్ని మనం ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాం. అందుకే మన ప్రయోగంలో రెండోసారి మెజర్ చేసినప్పుడు రిజల్ట్ మారిపోయింది. సరిగ్గా ఇదే కారణం వల్ల ఏ మరియు బి అనే స్టేట్మెంట్ని మనం ఎప్పటికీ కన్ఫర్మ్ చేయలేం. ఎందుకంటే మనం ఏని కొలిచిన తరువాత బీని కొలిస్తే ఆ రెండో కొలత మొదటిదాన్ని పాడు చేస్తుంది. ఇదంతా మనల్ని ఒక చాలా లోతైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఏ లేదా బి అన్నా, బి లేదా ఏ అన్నా ఒకటి కాదనే అంత బేసిక్ లాజిక్ కూడా క్వాంటం లెవెల్లో ఫెయిల్ అవుతుంటే, మరి మనం నిజమనుకుంటున్న రియాలిటీలో ఇంకెన్ని విషయాలు కేవలం మనం చూసే ఈ పెద్ద ప్రపంచంలో మాత్రమే నిజమయ్యే భ్రమలేమో? ఆలోచించండి.